అంటే ఇవన్నీ జరగాలంటే మనకు ఫైర్ కావాలి. మనలో మనకి ఫైర్, ఈ మోటివేషన్ తోటి రాదు. మన జీవితంలో ఉన్న ఈ సమస్యలతోటి మనకి ఫైర్ అనేది వస్తుంది. అలా ఫైర్ వచ్చిన వాళ్ళే 40 సంవత్సరాల లోపు చాలా మంది మన జీవితంలో మనం చాలా మంది చూసినాం. మనం అల్లూరి సీతారామరాజు గారిని, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత వివేకానంద, ఆది శంకరాచార్యులు, ఇలాంటి వ్యక్తులు 40 సంవత్సరాల లోపు చాలా సాధించారంటే మన సమస్యల మీద, అక్కడ ఉన్న సమస్య మీద వాళ్ళు ఇచ్చారు తప్ప వాళ్ళకేదో మోటివేషన్ తోటి, లేకపోతే వాళ్ళని అక్కడ సమస్యని చూసుకుంటూ వాళ్ళ ఏదో బ్రూస్లీ కూడా అదే ఇదంతా తక్కువ 40 నుంచి ముందే సక్సెస్ అయిన లేదు. అంటే మనం 40 తర్వాత కూడా మనం కూర్చున్నామంటే మనం సక్సెస్ కావాలి. అంటే మనం మనిషి జీవిత పరిణామం ఎంత, మనిషి ఎన్ని సంవత్సరాలు మనిషి ఏ సంవత్సరాలు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు ఎలా వచ్చినాయి మనకి అనే 100 సంవత్సరాలు మన జీవిత పరిణామంలో మనం 100 సంవత్సరాలు మనకి కావు. మనం ఎలా నేర్చుకున్నాం అనేది అదొక విషయం మీకు చెప్పేస్తా. దాని తర్వాత ఇవన్నీ వస్తాయి. ఓకేనా? అంటే బోర్డు కొట్టదు అంటే చెప్తే, ఎందుకంటే ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలంటే వెంకట పెద్దలు చాలా మంది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దానికి ఏమి చేయాలి, మనం చేస్తే ఏమి జరుగుతుంది. అయితే మనిషి జీవన పరిణామము, దేవుడు ఈ జీవరాశుల్ని సృష్టించినప్పుడు 4 జీవులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినాయి. 4 జీవులు. ఆ 4 జీవులు, ఒకటి మనిషి, రెండోది ఎద్దు, మూడోది కుక్క, 4వది కోతి. ఈ 4 బ్రహ్మ దగ్గరికి పోతే ఆ బ్రహ్మ వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీ అందరికీ మీ జీవన పరిణామము మనిషికి 40 సంవత్సరాలే అని చెప్పి. మనిషికి 40 సంవత్సరాలే, ఎద్దుకు 40 సంవత్సరాలు, కుక్కకి 40 సంవత్సరాలు, కోతికి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు నీ ఏది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తే, అక్కడ ఎద్దు ఏమన్నదంటే, అయ్యా బ్రహ్మదేవ, నువ్వు నాకు ఎట్టి శాఖ చేయమని చెప్పినావు, ఈ బరువులు మోసే పని చెప్పినావు, నేనేమన్నా నేను 40 ఏళ్ళు ఈ పని చేయాలంటే నా వల్ల కాదు, నాకు 40 సంవత్సరాలు వద్దు, నాకు 20 సంవత్సరాలే చాలంటే, మన ఆశజీవి పక్కన ఉన్నాడు కాబట్టి మనిషి 20 సంవత్సరాలు నాగవాలని తీసుకున్నాం. ఎవరు ఎద్దు వదిలేసిన 20 సంవత్సరాలని మనిషి తీసుకున్నాడు. మనిషికి ఎన్ని సంవత్సరాలు అయినాయి? 60 సంవత్సరాలు. కుక్క కూడా ఏమన్నారంటే, బ్రహ్మ దేవ, నాకు ఇచ్చిందేంది, నేను ఎవరో ఇంటి ముందు కాపలాగా ఉండి మొరగడే నేను చేయాల్సిన పని, నా కోసం, నా పుట్టు కోసం నేను దుర్గుడే, ఈ 40 ఏళ్ళు నేనే తిరగాలి, నేనే చేసుకుంటా, నాకు కూడా 20 చాలంటే ఆ 20 కూడా మనం తీసుకోవాలి కదా. అప్పుడు అవి కూడా మనిషే తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్నైనా ఆయనకి 80 సంవత్సరాలు. తర్వాత కోతి, నేను 40 సంవత్సరాల దాకా ఏది ఆ కొమ్మని చీకొమ్మ, ఈ కొమ్మని చాకొమ్మ ఎగుడే కదా నా పని, 40 ఏళ్ళు ఎగురుకుంటూ కావాలి, నాకు కూడా 20 చాలని చెప్తే ఆ 20 కూడా మనిషే తీసుకోవడం వల్ల మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ అనేది వచ్చింది. అంటే మన జీవన పరిణామం 40 సంవత్సరాలే మన సొంత ఆయుష్. మిగతా అది వాళ్ళ దగ్గర తీసుకున్నాం, వేరే వాళ్ళ దగ్గర. అంటే మన సొంత ఆయుష్ అయిపోయిన తర్వాత ఎద్దు ఆయుష్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఎద్దు నుంచి తీసుకున్న ఆయుష్ని అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఎద్దులక్క పని చేయాలి. ఎద్దులక్క పని చేయకపోతే, ఎద్దులక్క పని చేసి ఇవన్నీ జరగాలంటే ఆ ఎద్దులకు మనం పని చేయగలిగితే, మనం రేపు పొద్దున కుక్కలు వచ్చినప్పుడు ఆ కుక్కలక్క వేరేని కంపెనీ దగ్గర, వేరేని గేట్ దగ్గరను ఒక వాచ్ దగ్గర కాపలా కూర్చోవాల్సి వస్తాయి. కుక్క ఆవిషయాలు అది. ఈ ఎద్దులక పనిచేసి ఈ హౌస్ని ఉపయోగించి, అంటే 40 ఏళ్ళ హౌస్ని మనం మన సొంత హౌస్ని అనుభవించుకోలేదు. దాంట్లో ఫెయిల్ అయినాం. మన సొంత హౌస్ని అనుభవించుకోవడం ఫెయిల్ అయినాం. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న 20 సంవత్సరాలు ఎద్దు ఇచ్చింది కాబట్టి పవిత్రమైన మనము ముందుగా అనుకుంటాము ఆ హౌస్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ హౌస్లో ఉన్నాం. కాబట్టి ఆ హౌస్ని మనం అనుభవించుకొని మనం కరెక్ట్ పని చేయగలిగితే రేపు పొద్దున వచ్చే హౌస్, కుక్క హౌస్ని, మనం కుక్క హౌస్ని కూడా మనం సక్సెస్ఫుల్గా ఉంచుకోగలుగుతున్నాం.
కుక్కలక మనం ఎవరి జాగ దగ్గరనో, ఎవరి కంపెనీ దగ్గరనో, ఎవరి ప్రాపర్టీ దగ్గరనో, ఏటీఎం దగ్గరనో మనం కావాలి కోసమే పరిస్థితి రాదు ఈ 20 సంవత్సరాలు సార్ మనం కరెక్ట్ వినియోగించు. ఆ తర్వాత వచ్చే కోతిది ఏముంటుందంటే కోతి ఏముంది, కోతి శరీరం ఎట్లా ఇట్లా మొత్తం ముద్దలు వాడి ముఖం చిన్నగా అయిపోయి ఈ స్కిన్ అంతా మొత్తం జారిపోయి ఉంటుంది. ఆ పరిస్థితి వస్తుంది. మనిషి ఇవన్నీ సక్సెస్ కాకపోతే మనిషి ఏముంటుంది, ఆ టెన్షన్లతోటి ఆ కోతి శరీరాన్ని పొందుతాడు. మొత్తం ఆ స్కిన్ మొత్తం జారిపోయి ఎక్కడన్నా మీకు కండ కనిపిస్తుంది. ఆ కోతికి స్కిన్ మొత్తం జారిపోయి ఉంటుంది కదా, ముఖం సన్నగా అయిపోయి. అంటే దాని అవసరం వెళ్ళిపోయినప్పుడు ఏమిటంటే అలాంటి పరిస్థితులు మనం వెళ్ళిపోతాం. ఇవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే కోతి ఔషధం పోయినప్పుడు కూడా మనం మంచిగా ఉండాలంటే, కోతి ఔషధం తీసుకున్నప్పుడు కూడా మనం గట్టిగా ఉండాలంటే ఈ ఫస్ట్ ఇప్పుడు మన ప్రజెంట్ మనం ముందున్న 20 సంవత్సరాలని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి. ఆ 20 సంవత్సరాలు వినియోగించగలిగితేనే మనం ఖచ్చితంగా ఈ జడ్డిలో మనం ఎవరి దగ్గర తెచ్చుకున్నామో ఔషధం తెచ్చుకున్నామో ఆ పరిణామాన్ని మొత్తం మనం జీవితాంతం మంచిగా మనం సక్సెస్ఫుల్గా వాటిని మనం చేసుకోగలుగుతాం. ఓకేనండి, థ్యాంక్ యూ.